హలో అండి, అందరూ బాగున్నారా? కుమారి ఆంధ్ర రుచులకి స్వాగతం. ఇదిగో ఈరోజు సింపుల్గా దోసపిండి ఇడ్లీ పిండి ఏమీ లేనప్పుడు ఇలాగా సింపుల్గా చేసేసుకోవచ్చు. అటుకులు పోహ. ఇదిగో దీనికి ఏం కావాలంటే ఇదిగో ఒక కప్పున్నర, ఒక కప్పుడు కొంచెం ఎక్కువ అటుకులు తీసుకుని 2 సార్లు కడిగేసి పక్కన పెట్టేసుకున్నా. చూసారు కదా, ఇదిగో ఇలాగా విడవిడలాడుతూ బాగుంది. దీనికి పోపు ఏం కావాలంటే ఇదిగో కొంచెం శనగపప్పు, మినప్పప్పు, కొన్ని వేయించిన వేరుశనగ గుళ్ళు ఉన్నాయి. ఇదిగో కరివేపాకు, ఇంకో పచ్చిమిర్చి, అల్లం, చిన్న క్యారెట్ ముక్క, చిన్న టమాటా సగం వేసాను. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసాను. ఇవి సరిపోతాయి. ఫస్ట్ నూనె కాచుకుని మూగుడు కాలేసి నూనె కాగిన తర్వాత ఫస్ట్ పోపులు వేసుకుందాం. పోపు వేగిపోతాం. ఇంకా బాగా వేగిన తర్వాత ఇవి కూడా వేసుకుని వేయించేసుకుందాం. ఇక చెడపట్లాడుతూ వేసినాయి కదా, వేగిపోయాయి. అప్పుడు ఇవన్నీ కూడా వేసేస్తాం. సింపుల్గా ఉంటుంది. వారానికి ఒక 3 సార్లైనా కూడా అటుకులు తినమని చెప్తున్నారు కదా, ఇలా తింటే బాగుంది. ఇలా కూడా తినచ్చు. అటుకులు పులిహోర కూడా చేశాను కదా, చూడండి మీరు, ఇందులోనే ఉంది చూడండి నా ఛానల్. ఇవి బాగా వేగని క్యారెట్ అవి వేగాక ఇది కూడా వేసుకుని ఉప్పు పసుపు కూడా వేసుకుని కొంచెం మూగుట్లో 2-3 నిమిషాలు 2 సెకండ్లు చాలు తీసేసుకోవడమే. ఇదిగోండి పోపు వేగిపోయింది కదా, ఇదిగో అటుకులు వేసి ఇలా కలిపేసుకున్నాం. కలుపుకొని తగినంత సాల్ట్, ఇది సాల్ట్ వేసుకుని పసుపు కూడా వేసుకుందాం. ఇదిగోండి రెడీ అయిపోయింది. కొంచెం నూనె వేసాను. ఇది మరీ బ్రేక్ఫాస్ట్ పొద్దుటే మరీ ఇలాగా కావాల్సిన వాళ్ళు ఇలా ఉంచుకోవచ్చు. లేకపోతే లైట్గా ఒక 2-3 స్పూన్లు వాటర్ వేసుకుంటే ఇలా మామూలు ఉప్మాలా బాగుంటుంది. చూసారు కదా, ఇది 1 నిమిషం అయిన తర్వాత తినేయడమే, బాగుంటుంది. చూసారా, చూసారా ఎంత బాగుందో. జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. ఇదిగోండి, మీరు కూడా ట్రై చేయండి.